మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అధికారులని అలాగే ప్రజాప్రతినిధుల్ని బెదిరించి మామూలు వసూలు చేసుకునే ఒక విలేకరి గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి తనని ఎమ్మెల్యే గారి ఇంటికి తీసుకొని వెళ్ళి బెదిరించారు, అలాగే తనపై దాడి చేశారని చెప్పి ఈరోజు అతను ఆరోపిస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి తీసుకొని వెళ్ళి దాడి చేసినా బెదిరించాలన్నా ఆయన గన్మ్యాన్లు ఉంటారు, అలాగే జనం ఉంటారు అక్కడ. వాళ్ళ సమక్షంలో మరి ఎలా చేశారో, ఎందుకు ఈ ఆరోపణ చేశాడో అర్ధరహిత ఆరోపణ అన్నది ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. అలాగే జర్నలిస్టులు కూడా ఈ విషయం మీద ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక విషయం, వాళ్ళ తల్లిగారిని దూషించారని చెప్తున్నారు. ఆడవాళ్ళంటే మా నాయకుడికి పైన బాబు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా ఇక్కడ విజయ్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి ఆడదానిలో కూడా మాతృత్వాన్ని చూస్తారు, అలాగే ప్రతి ఆడదాన్ని గౌరవిస్తారు. ఎక్కడైనా తప్పుగా ప్రవర్తించినట్టు వీళ్ళు నిరూపించగలరా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. అలాగే కులాన్ని దూషించారని చెప్తున్నాడు. ఈ విలేకరి ఎవరైతే ఆరోపించాడో ఆ విలేకరి ఒక ప్రెస్ స్టేషన్లో ఉండి మాట్లాడుతున్నాడు తప్ప అర్ధరహిత కబుర్లు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి, ఒకే కులానికి చెందిన వ్యక్తులు. ఒక కులస్తుడు ఇంకొక అదే కులస్తుడిని ఏ రకంగా మరి తక్కువ చేసి మాట్లాడతారో మరి ఆ విలేకరే సమాధానం చెప్పాలి. అతను ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. బుధవారం నాడు దాడి జరిగిందని చెప్పి సదరు విలేకరి చెప్పడం జరుగుతోంది. మరి బుధవారం దాడి జరిగితే మరి శుక్రవారం వరకు అతను ఇటు ప్రెస్ మీట్ పెట్టకపోవడం కానీ, అలాగే పోలీసు కంప్లైంట్ ఇవ్వకపోవడం కానీ చూస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న విషయాన్ని కూడా మీ అందరూ గ్రహించాలి. ఎందుకంటే 2 రోజులు మరి ఏ రకంగా దీన్ని టైం వేస్ట్ చేసాడో తెలియదు. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర కొట్టారు అనగానే మరి ఆ పక్కనే పోలీస్ స్టేషన్ సెంటర్గా వస్తే మరి అక్కడ కేసు పెట్టచ్చు. మరి ఇంటికి వచ్చి ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టచ్చు. కానీ ఇదంతా చూస్తే కొంతమందితో లాలూచీ పడి ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పి అందరికీ అర్థమవుతోంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి గ్రామంలో వాళ్ళ పొలాల్లో ఎత్తుగా ఉన్న మట్టిగా తోలుకుంటే తను వచ్చి మామూలు వసూలు చేసేవాడు. అదే దిమిల్లో అక్రమంగా మట్టి తోలుతున్నారని చెప్పి ఒక విలేకరి వెళ్ళి ఫోటోలు తీస్తే దాన్ని ఆ రోజు వచ్చి తను బెదిరించడం జరిగింది. వీటికి సంబంధించిన అతను చేసిన అక్రమాలకు సంబంధించిన వీడియోలు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి త్వరలో మీ అందరి ముందు కూడా ప్రవేశపెడతామని చెప్పి మీ సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేయడం సరికాదు. ఆయనకి ఇంతకుముందు వచ్చి మామూలు ఆగిపోయి అని చెప్తున్నాడో మరి ఎందుకో తెలియదు. కొన్ని పేపర్లో కొన్ని తప్పుడు వ్రాతలు రాయడం, ఎమ్మెల్యేని బెదిరించడం, ఇంతకుముందు వచ్చి మామూలు ఆగిపోయి దాని గురించి మరి చేస్తున్నాడో లేదు. నన్ను ఎమ్మెల్యే గారు కొట్టారు, తిట్టారు, కులం పేరిటి ఆయన కులం ఈయన కులం అన్నీ ఒకటి. కులం ఎందుకు తిడతారు? మా అమ్మని తిట్టారు అని. మా ఎమ్మెల్యే గారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటికి వచ్చి ఆడవాళ్ళని ఎక్కడ కించపరిచి మాట్లాడడం కూడా లేదు. ఆడవాళ్ళకి గౌరవించే మాట్లాడతారు. మరి ఈయన మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఆ విలేకరు మాకు తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.